గ్రీస్. ఈరోజు టాపిక్ మనం ఒక దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. నిన్న మనం భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి అన్నది తెలుసుకున్నాం. 2 ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా! అది ఎంత ఇంపార్టెంటో ఆహ్, అట్లాగే మనం ప్రెజెంట్‌లో, వర్తమానంలో ఉండటం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ట్‌లోకి ఎళ్ళకూడదు. ఫ్యూచర్‌లోకిని వెళ్ళిపోకూడదు. వర్తమానంలోనే మనము ఉండాలి. సో, వర్తమానంలో ఉన్నామనుకోండి, మనము ఏంటి అని అంటే కాన్షియస్ ఉంటదనమాట. అవేర్‌నెస్ అనేది మనకి పెరుగుద్ది వర్తమానంలో ఉండటం. ఇప్పుడు ఇక్కడ ఒక పని చేస్తూ ఎక్కడో ఆలోచించామనుకోండి, ఏమవుతుంది? పని మీద ధ్యాస ఉండదు. వర్క్ మీద ధ్యాస ఉండదు. మనము ఒక మేనిఫెస్టేషన్ కాదు. క్రియేషన్ చేసుకుంటూ ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తున్నామనుకోండి. ఇక్కడేమో భౌతికంగా ప్రాసెస్ చేస్తున్నాము. ఆలోచన ఎక్కడో ఉందనుకోండి. ఏమన్నా ఉపయోగం ఉందా? ఎనర్జీ ఎటు వెళ్తుంది? ఆలోచన ఎక్కడుందో అక్కడికి వెళ్తది ఎనర్జీ. మనం చేసే దీని మీద కాదు. ఎందుకంటే ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ భౌతికంగా మన ఆలోచన మీద ఉంది. అందుకు ఆలోచన అటువైపుకెళ్ళిపోద్దనమాట. అటు ఆటోమేటిక్‌గా ఎనర్జీ కూడా ఆలోచన మీదకి వెళ్ళిపోద్ది. మనం చేస్తున్న పనికి ఫిజికల్‌గా ఎనర్జీ ఇస్తాం. ఏదన్నా రాస్తున్నా, వర్క్ చేస్తున్నా. మనం ఒక అఫర్మేషన్ రాస్తున్నామనుకోండి. అఫర్మేషన్ రాస్తున్నప్పుడు ఫిజికల్‌గా గూడా మనం వర్క్ చేస్తున్నాం. మనం మెంటల్‌గా గూడా వర్క్ చేస్తున్నాం. యూనివర్స్‌కి కావాల్సింది మన మెంటల్ వర్క్. మన ఫీలింగ్. మనం ఏదైతే చేస్తున్నామో ఆ మెంటల్‌గా చేస్తున్నామో అది ఇంపార్టెంట్. దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టామనుకోండి. పాస్ట్‌లో అలా జరిగింది, ఇలా జరిగింది అనుకుంటూ ఆలోచించుకున్నామనుకోండి. ఏమవుతది? ఆలోచన అక్కడే ఉంటది కాబట్టి మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటది. సో, వర్తమానంలో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎలా ఉండాలి వర్తమానం? ఇట్స్ వెరీ సింపుల్. చేస్తున్న పని ఏం చేస్తే ఇప్పుడు భోంచేస్తున్నామనుకోండి, హ్యాపీగా ఏం తింటున్నామని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటమే. చదువుకుంటున్నామనుకోండి, ఏం చదువుతున్నామో కాన్సంట్రేషన్‌గా చదవటమే. వంట చేస్తున్నామనుకోండి, ఆ వంట చేస్తున్నప్పుడు, ఆ కుకింగ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి అవేర్‌నెస్‌తో మంచిగా అఫర్మేషన్స్ అనుకుంటూ, ఈ ఫుడ్ తిన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను చాలా బాగా మంచిగా వంట చేస్తాను. నేను ఏది చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను అద్భుతంగా వంట చేయగలను. ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, మనం అక్కడ అవేర్‌నెస్‌కి అక్కడే ఉంటాం. అదే మన ఆలోచనలు ఎక్కడికో ఉన్నాయంటే, ఆ ఆలోచనల యొక్క ప్రభావం అంటే, అరే! నాకు అవ్వటం లేదేంటి ఈ పని, ఎంత చేసినా ఇది అని ఇట్లాంటి ఆలోచనలు చేశామనుకోండి, ఆ చేసే వంటలో గూడా ఆ ప్రభావం వెళ్తది. లేదు అనుకోండి ఫోనులు పట్టుకొని నాటికలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, ఏడుపు సినిమాలు చూస్తూ, ఇలాంటివి చేస్తున్నామనుకోండి, మన వంటలో కూడా అదే ప్రభావం అనిపిస్తదనమాట. సో, ఆటోమేటిక్‌గా తిన్న వాళ్ళు కూడా అదే ఫ్రీక్వెన్సీలోకొస్తారు. అందుకు మనం ఏ పని చేస్తున్నా సరే అవేర్‌నెస్‌గా ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నామంటే మెడిటేషన్ మీదే ఉండాలి దృష్టి. చదువుకుంటున్నామంటే చదువు మీదే ఉండాలి. ఏది చేస్తున్నా సరే దాని మీదే ఉండాలన్నమాట దృష్టి. అట్లా ఉన్నాము అంటే ఆటోమేటిక్‌గా అవేర్‌నెస్ అనేది మనకి సాధన చేస్తూ ఉన్నప్పుడు వచ్చేస్తూ ఉంటదన్నమాట. అంటే కాన్సంట్రేషన్‌గా మనము ఏం చేస్తున్నామో దాని మీదే దృష్టి పెట్టి చేశాము అంటే గనక అవేర్‌నెస్ అనేది మనలో నిదానంగా పెరుగుద్ది. స్టార్టింగ్‌లో కొంచెం ఉంటది గానీ ఎవ్రీడే చేస్తూ ఉంటే గనక కంపల్సరీగా మనకి అవేర్‌నెస్ అనేది పెరుగుద్ది. ముందులో ఆలోచనలెక్కువొస్తాయి. ఇప్పటికి మీరు గమనించుకొని ఉంటారు కదా! ఆలోచనల స్థాయి తగ్గే ఉంటది. అట్‌లీస్ట్ తగ్గకపోయినా ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అన్న అవగాహన అయితే వచ్చే ఉంటది. అంటే ఇది ఆలోచించకూడదు. ఈని వైపున ఇలా ఆలోచించుకోవాలి అన్న అవేర్‌నెస్ అయితే వచ్చింది కదా మనకి. తెలుస్తుంది కదా! యెస్ ఆర్ నో? తెలుస్తుంది కదా! తెలుస్తుంది అంటే మనలో చేంజ్ మొదలైనట్టే. అంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామని మన మీద మనమే అబ్జర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. అలా అబ్జర్వ్ చేసుకుంటున్నాము అంటే మనలో చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది. వన్స్ చేంజెస్ స్టార్ట్ అయినాయి అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడే ఈ టైంలోనే మనం ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, పాజిటివ్ వైపు ఉన్నామనుకోండి, మనం అనుకున్న దానికన్నా ఫాస్ట్ గానే మనం రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. సో, వర్తమానంలో ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌ని
సమతుల్యం చేసుకుంటాం అనేది అంటే అటు భౌతికంగా, ఇటు ఆధ్యాత్మికంగా అది ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు ఈ వర్తమానంలో ఉండటం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా మాస్టర్? సో, మనము అవేర్‌నెస్‌తో ప్రెజెంట్‌లోనే అఫర్మేషన్స్ కూడా చూడండి. ఎవరు చెప్పినా మనకు ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్తారు. పాస్ట్‌లోను, ఫ్యూచర్‌లోను చెప్పరు. ప్రెజెంట్‌లో అవుతున్నందుకు అట్లా చెప్తారు. సో, ప్రెజెంట్‌లోనే వర్తమానంలో ఉండేటట్టు ఇది కంపల్సరీ అన్నమాట. వర్తమానంలో ఉండేటట్టు చూసుకోండి మాస్టర్స్. హ్మ్. మనము మెడిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆహ్, ఒక్కసారి కొత్తగా న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి మేడం. మాస్టర్స్ ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. మీరు వీడియోస్ ఆన్ చేసుకొని చేస్తున్నారనుకోండి, మీరు ఏ ప్రాసెస్‌లో చేస్తున్నారు, ఏంటి అన్నది కూడా నాకు అర్థమవుతది. తెలుస్తదనమాట. అందుకు వీడియోస్ ఆన్ చేసుకోమనేది. హ్మ్. మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఆకాశ ముద్ర పెట్టుకోండి. ఆకాశ ముద్ర పెట్టుకొని పద్మాసనంలో కూర్చుంటే గనక ఒళ్ళో పెట్టేసుకోండి మాస్టర్స్. ఆకాశ ముద్ర పెట్టుకొని దీర్ఘ శ్వాస తీసుకొని రిలీజ్ చేసేటప్పుడు నోటితో రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మళ్ళీ శ్వాసను తీసుకొని ముక్కు 2 రంధ్రాలను ఒక్కసారి బంధించి ప్రెజర్‌తో విడుదల చేయండి మాస్టర్స్. మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఓంకారం చేద్దాము. పైకి చాంట్ చేయండి మాస్టర్స్. ఓం. వెన్నెముక్క నిటారుగా ఉంచండి మాస్టర్స్. ఓం. 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 ఆ శబ్దం అనేది మీరు నాభి నుంచి తీయండి మాస్టర్స్. ఓం అన్నది నాభి నుంచి తీయండి. ఓం. 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 మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా విడుదల చేయండి మాస్టర్స్. ఆ విడుదల చేస్తున్నప్పుడు మీలో ఉన్న ప్రెషర్ అంతా విడుదల అయిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ విడుదల చేయండి మాస్టర్స్. ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్.
శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీత్‌ని గమనిస్తూ లోపల జరుగుతున్నది ఒక్కసారి గమనిస్తూ మీ శ్వాస స్థాయి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మీ ఇన్నర్ సోల్ కి కనెక్ట్ అవుతూ చెప్పండి మాస్టర్స్. ఇన్నర్ సోల్ తో చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, ఇన్ని రోజులు నేను తెలియక గతంలో జరిగిన విషయాలను పదే పదే గుర్తు తెచ్చుకున్నాను. ఇంకా అదే చేస్తున్నాను. వర్తమానంలో ప్రెజెంట్ లో ఉండకుండా నా ఆలోచనలన్నీ పాస్ట్ లోకి వెళ్తున్నాయి. జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ పదే పదే వాటి గురించే ఆలోచిస్తున్నాను. అది కరెక్ట్ కాదు అని ఈ క్షణం తెలుసుకున్నాను. వర్తమానంలో ఉండటం వల్ల ఎరుకతో ఉండగలుగుతాము అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. మై డియర్ ఫ్రెండ్, నేను గత ఆలోచనలు చేయటం సరికాదు అని తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ క్షణం నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేను ఎరుకతో వర్తమానంలోనే ఉంటూ నా భవిష్యత్తును అందంగా సృష్టించుకుంటాను. తదాస్తు. మాస్టర్ శ్వాసని గమనించండి. మాస్టర్ శ్వాస గమనిస్తున్నప్పుడు కొంతమందికి ఒక్కోసారి తల బరువెక్కినట్టు ఉంటది మాస్టర్స్. అది ఏంటి అంటే విశ్వశక్తి మీలోకి ప్రవేశించిందని. శ్వాసని గమనిస్తుంది మాస్టర్స్. మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస. వర్తమానంలోనే ఉంటూ ఈ క్షణం మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఆలోచనల వెంట వెళ్ళరాదు. వచ్చిన ఆలోచనని మెరుకుతో నిలిపి తిరిగి
మరలా శ్వాసని గమనించండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ శ్వాసని గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ స్లోగా విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తున్నప్పుడు మాస్టర్స్ తల పొడవుగా అనిపిస్తూ ఉంటది. ఆ, అలాగే స్లోగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వా- స్లోగా శ్వాసని గమనిస్తూ మాస్టర్స్. అనంత విశ్వశక్తి మీ శరీరంలోనికి ప్రవేశిస్తున్నట్లు సహస్రారం క్రియ మీ శరీరంలోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్తామో ఆ క్షణం విశ్వశక్తి మనలోనికి ధారాళంగా ప్రవేశిస్తుంది మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్.
వర్తమానంలోనే ఉంది. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాను మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. స్లోగా శ్వాసని గమనిస్తుంది. మీద ధ్యాస. మాస్టర్స్ 3 minutes శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. Two minutes మాస్టర్స్. స్లోగా శ్వాసను గమనిస్తూ One minute మాస్టర్స్. One minute మాస్టర్స్. దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ 2 చేతులను రబ్ చేసుకుంటూ మీ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. చేతులను చూస్తూ స్లోగా ఓపెన్ చేయండి. నిదానంగా. ఎస్ మాస్టర్స్. ఎరుకుల దగ్గర ఉండండి. అమ్మ మాట్లాడండి. చెప్పండి మేడం. ఇందాక మెడిటేషన్ చేస్తుంటే తలంతా తల కళ్ళు ఫోరెడ్ ఒత్తిడిలాగా అనిపించిందా? ఒత్తిడిగా అనిపిస్తుంది కదా, ఇట్లా పట్టి ఒత్తుతున్నట్టు ఇట్లా
నొక్కుతున్నట్లుగా ఇలా నొక్కేస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా! అదే మనకి విశ్వశక్తి లోపలికొస్తున్నప్పుడు ఇక్కడ మనకి ప్రెషర్ అనేది అవుతూ ఉంటదన్నమాట. ఒత్తిడి కలుగుద్ది. ఇప్పుడు మన చెయ్యుంది. మన ఈ చేతిని మనం ఇట్లా నొక్కామనుకోండి నొప్పొస్తది కదా! ఆ! అట్లా ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు కొంచెం ఒత్తిడనేది తగులుతూ ఉంటదన్నమాట. సో, అలాంటప్పుడు జస్ట్ కామ్ డౌన్ అయ్యి, మళ్ళీ తర్వాత నిదానంగా మళ్ళీ శ్వాసని గమనించారనుకో, మళ్ళీ చూడండి మీరు తర్వాత ఒక్క సెకన్ ఆగి మళ్ళీ గమనిస్తున్నప్పుడు నార్మల్ అయిపోయింది. హ్మ్. నార్మల్‌గానే చేశారు. కదా! అట్లా అన్నమాట. జస్ట్ అది ఏంటి అంటే ఒక్కసారే మీకు కొత్త కదా! మెడిటేషన్ అట్లా చేస్తున్నప్పుడు. సో, అట్లాగా ఒత్తిడనేది వస్తదన్నమాట. కొంచెం ప్రెషర్‌గా ఇదంతా పట్టేసినట్లుగా బరువుగా అనిపిస్తది. ఏదో ఒకటి పెద్దది తీసుకొచ్చి మన నెత్తి మీద పెడితే బరువు అన్నట్లుగా అలా బరువు అనిపిస్తది. కొంతమందికి ఒళ్ళంతా బరువులాగా అనిపిస్తది. కొంతమందికేమో తేలికలాగా ఉంటది. అంటే రకరకాల అనుభవాలు అవుతూ ఉంటాయన్నమాట. అయినా సరే అంటే మనకి ఏంటి అంటే అలా వచ్చినప్పుడు కొంచెం జస్ట్ నార్మల్ స్టేజ్‌కొచ్చేసేసి మళ్ళీ హ్మ్. రీస్టార్ట్ చేసామనుకోండి మళ్ళీ నార్మల్. అదే మిమ్మల్ని నేను అందుకనే వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు మీ యొక్క స్థితి నాకు తెలుస్తది. నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. మిమ్మల్ని చూసాను. హ్మ్. అదే పాజిటివే గదా! ఆ! అది మంచిదేనమ్మా ఏం కాదు. పాజిటివ్. ప అసలు అలాంటి పాజిటివ్‌లు, నెగెటివ్‌లు అంటూ ఏమి ఉండవు. నిజం చెప్పాలి అంటే మన ఆలోచనే. మనం అది హ్మ్. మంచి అనుకుంటే అది చెడుదైనా మనం మంచి అనుకుంటే మనకి మంచే. మనకి అదే. మంచిది ఎప్ మనకి పనికిరాదు అనుకుంటే అది పనికిరాదు. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇప్పుడు ఎందుకో ఇట్లా తల మీద ఒకటేసారి ఇట్లా బరువు పెట్టుకుంటే మనకు ఎట్లా ఉంటది? లోపలికి శక్తి అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే. థాంక్ యూ. చేస్తూ ఉన్నప్పుడు అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడేమవుతది అంటే ఒకే ధారగా ఇట్లా లోపలికొస్తది. చేస్తూ ఆహా! ఒక చక్కగా అట్లా మనకు స్పష్టంగా తెలుస్తది. ఆ విశ్వశక్తి మన శరీరంలోనికి ఎలా ప్రవేశించి మన అవయవాలకన్నిటికి అలాగా స్ప్రెడ్ అవ్వడం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎరుకతో గమనిస్తే గనక మనము సాధన చేస్తూ చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తది. హ్మ్. ఇది ఓకే. ఏంటి అంటే సైలెంట్ మెడిటేషన్ చేస్తున్నప్పుడే ఇలాంటి అనుభవాలొస్తాయి. అందుకనే హ్మ్. నేను సైలెంట్ మెడిటేషన్‌నే చేపిస్తున్నాను. మోస్ట్‌లీ స్టార్టింగ్‌లో కొంచెం గైడ్ చేసి మనం అంటే ప్రాసెస్ ఏంటి అన్నది తెలియాలి కాబట్టి చెప్పి ఎక్కువ సైలెంట్ మెడిటేషన్ చేపిస్తాను. ఏంటంటే సైలెంట్ మెడిటేషన్ చేస్తే ఆలోచన ఆగిపోతది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నా కూడా కాన్సంట్రేషను శ్వాస మీదకి వెళ్ళదు. నేనెప్పుడు మీ ఆలోచన తెలియకుండా పక్కకెళ్తున్నాయనుకోండి, నేను శ్వాస మీద ధ్యాస అనగానే వెంటనే మళ్ళీ మీరు శ్వాసను గమనిస్తారు. సో, ఆటోమేటిక్‌గా శ్వాసను గమనిస్తూ ఉంటాం కాబట్టి, ఒక స్టేజ్‌కెళ్ళగానే మన ఆలోచనలు నిలిచిపోతాయి. అసలు రావు. ఆలోచన అనేది రాదు. కొంత ఎళ్ళేసరికి. అప్పుడు మన యొక్క ఇ ఇది మొత్తం అయిపోయి అప్పుడు ఎనర్జీ అనేది. మీకు ఆలోచన నిలిచింది గాబట్టి, ఆ ఎనర్జీ లోపలికొచ్చి మీకు ఒకేసారి అలా అనేసరికి ఫస్ట్ టైమ్ కదా! కొంచెం ఒత్తిడనేది వస్తుంది. అంతే. మీరు సాల్ట్‌తో చేస్తున్నారు కదా! స్నానం. కొంచెం అలా వేసుకొని చేయమన్నాను కదా! అంతే చాలు. నెగెటివ్ ఆరా క్లీన్ అయిపోతది. సాల్ట్‌తో బాత్ చేస్తే అయిపోతది. ఇంకా ఓకే. ఏమన్నా ఉంటే కొంచెం పచ్చకర్పూరం. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కొద్దిగా మాడుగిట్లాగా పచ్చకర్పూరం పెట్టుకొని ఎళ్లారనుకోండి. ఆరా డిస్టర్బ్ అవ్వదు. అలా. ఓకే మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఏమన్నా అడగాలనుకుంటున్నారా? మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఒక్క 2 మినిట్స్ మాస్టర్స్ ఒక 5 మినిట్స్ మనకి మళ్ళీ గ్యాప్ వస్తది కదా! పడుకుంటానికి. సో, స్లోగా శ్వాసను గమనిస్తూ మీ ఎయిమ్స్ ఏయ్యో ఉంటాయి కదా! ఒక గోల్. లేదు మనకి రావాల్సిన డబ్బులు, ఇవ్వాల్సిన వాళ్ళు, మనం కట్టాల్సినయి ఉంటాయి కదా! వాటి గురించి ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన మైండ్ ఎప్పుడు యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. మన ఇన్నర్ సోల్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఏం చేయాలి? ఎలా వేస్ తీసుకురావాలి? అని చెప్పి ఆహ్, ఆహ్, వ ఆటోమేటిక్‌గా మనకి ఆ వేస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా మాస్టర్స్? నైట్ పడుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ పడుకోండి. పడుకొని కరెక్ట్‌గా ఎప్పుడైతే నిద్రలోకి జారుకుంటామో అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ అవుతుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ అవుతున్నప్పుడు మనకి ఏది కావాలో దాన్ని చెప్పాము అంటే 100% అది రియాలిటీలోకి వస్తదనమాట.
అట్ ది సేమ్ మార్నింగ్ లెగుస్తున్నప్పుడు మనకి కలత నిద్రగా లెగుస్తాం చూడండి, కొంచెం అటు ఇటు మెలకువగా. అట్లా లెగుస్తున్నప్పుడు కూడా మనం నైట్ ఏదైతే చెప్పుకున్నామో మార్నింగ్ కూడా అదే చెప్పుకుంటాం. అండ్ ఈ రోజు టాస్క్ మొదటి రోజేమో మనల్ని చూసి తృప్తిగా నవ్వుకోం. మాస్టర్స్ మరి ఫ్రెండ్స్ కాల్ చేశారా? కాల్ చేశారా? ఎవరు ఏం చెప్పట్లేదు మాస్టర్స్. కాల్ చేశారా అంటే? చేయలేదా? అంటే సెకండ్ డే టాస్క్ చేయలేదా? ఎవరు చేయలేదా మాస్టర్? సెకండ్ డే టాస్క్ చేయండి. రేపు సెకండ్ అండ్ థర్డ్ 2 చేయండి అయితే. ఏం లేదు. మన మైండ్‌కి కొత్తగా మనము టాస్క్‌లు ఇచ్చామనుకోండి, షార్ప్ అవుతుంది మైండ్. కొత్త వాటిని ఆహ్వానిస్తది. అంటే మన లైఫ్‌లో జరిగే మార్పులనని అది యాక్సెప్ట్ చేసింది. ఓకేనా మాస్టర్స్? రేపు చేయండి. ఒకవేళ ఇవాళ కుదరలేదు అనుకుంటే గనక రేపు ఒకసారి అట్‌లీస్ట్ ఒకళ్ళకన్నా డిఫరెంట్‌గా చేయండి. డిఫరెంట్ టాస్కులు చేస్తూ ఉంటేనే మనం బ్రెయిన్ షార్ప్ అవుతదనమాట. సో, ఈ రోజు టాస్క్. ఈ రోజు ఏంటి అంటే అసలా ఇది ఇంకా నేనెంత మెడిటేషన్ చేస్తున్నా, ఎంత ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా, ఈ భయం అనేది నన్ను వదలటం లేదు. అలాగే నాలో స్ట్రాంగ్‌గా ఉంది. అనుకున్న దాన్ని ఒక పేపర్ మీద పూర్తిగా వివరిస్తూ అసలు ఆ భయం ఎందుకొస్తుంది? దేని వల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? ఏ సందర్భంలో స్టార్ట్ అయ్యింది? అంటే ఎప్పుడో మనకి పాస్ట్‌లో 3 ఏళ్ల కిందటో సంథింగ్ ఏదో జరిగుంటది కదా! అప్పటి నుంచి స్టార్ట్ అవ్వటం ఏదో ఉంటది కదా! అవన్నీ వివరంగా పేపర్ మీద రాసుకోండి. అక్కడే మనకి సొల్యూషన్ కూడా దొరికిపోతుంది. అంటే ఏంటి అన్నది. సో, అలా రాసుకొని తర్వాత దానిని చెప్పాను కదా! హ్మ్. బర్న్ చేయాలి అని చెప్పి. అట్లాగా మొత్తం వివరంగా రాయండి. మీకు ఆ భయం అనేది, ఆ ఆలోచన అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? ఏ సందర్భంలో స్టార్ట్ అయింది? అలాగా వరసనే వన్ బై వన్ ఒక్కొక్కటి ఇప్పుడు నేను మీకు చెప్పేవి ఇవన్నీ ప్రాక్టికల్‌గా నేను చేసి ఇంప్లిమెంట్ చేసినయి మాస్టర్స్. ఇంప్లిమెంట్ చేసినవి ఇవన్నీ. ఇంప్లిమెంట్ చేసి నాకు రిజల్ట్ వచ్చినియి నేను మీకు చెప్తున్నాననమాట. సో, రాసి మొత్తం అన్ని వివరంగా రాసి లాస్ట్‌కి ఏం చేస్తారంటే ఒక్కసారి దాన్ని చదివి దానికొక క్షమాపణ. ఐయామ్ సారీ. ఇక నుంచి నిన్ను ఈ క్షణం నుంచి నిన్ను నాలో నుంచి రిమూవ్ చేసేస్తున్నానని దాన్ని బర్న్ చేసేసారు. ఏదైనా ఒకటి, ఒక్క భయాన్ని. ఇంకా మనం మెడిటేషన్ చేస్తున్నా కూడా లేదు. ఇంకా ఈ క్రియేషన్ ప్రాసెస్‌లో ఇలా ఉన్నాము. అంటే మనీ గురించి గాని అసలు ఎలాంటి భయమైనా సరే. ఒక భయం మనల్ని ఇంకా వెంటాడుతుంది అంటే దాన్ని వివరంగా ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్ మొత్తం బర్న్ చేసేసి దాన్ని జస్ట్ బ్లో ఔట్ చేసేయండి అంతే. ఎక్కడైనా పచ్చని మొక్కలో పడేసేయండి అంతే. ఓకేనా మాస్టర్స్? ఇది రేపటి టాస్క్. ఇది చేయండి. ఇది అయితే బాగా పనిచేస్తుంది మాస్టర్స్. మనలో ఉన్న ఫియర్సు, యాంగ్జైటీ ఎలాంటిదున్నా సరే బర్నింగ్ అనేది చాలా బాగా పనిచేస్తది. ఓకేనా మాస్టర్స్? హ్మ్. ఇంకేమన్నా ఎవరైనా మాట్లాడతారా? ఓకే. మరి మనం సెలవు తీసుకుందామా? థాంక్ యూ మాస్టర్స్.